మరి ఈ సమయంలో దేవుని బలమైన సన్నిధి మన మధ్యలో ఉంటుండగా మనమందరము కూడా దేవుని వాక్యమును వినుటకు మనల్ని మనం సిద్ధపరచుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈ ఉదయకాల సమయమున ప్రభువా, నీ సన్నిధానములో మేమందరము కూడా నిన్ను స్తుతించి ఆరాధించుటకు, నీ మాటలు వినుటకు కూడా మేము సిద్ధముగా ఉంటుండగా మీరే మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీ మాటలో ఎంతో బలము, శక్తి, జీవితాలు మార్చగలిగేటువంటి సామర్థ్యము ఉన్నది ప్రభువా. అటువంటి నీ బలమైన మాటలు మా మధ్యలో విడుదల చేయమని ప్రార్థిస్తూ మేమందరము కూడా ఎంతో ఆసక్తితో తండ్రి వినగలిగే చెవులతో, విధేయత చూపించగలిగే హృదయాలతో నీ వాక్కును స్వీకరించుటకు మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా మన బైబిల్స్ను మొదటి సమూయేలు గ్రంథాన్ని తీసి తెరిచి ఉంచుదామండి. లెట్ us all open our Bibles to 1 Samuel. ఈరోజు నా ఒక శీర్షిక ఏంటంటే ఫ్రమ్ బ్యారన్నెస్ టు బ్లెస్సెడ్నెస్, ఫ్రమ్ ఫ్రూట్లెస్నెస్ టు ఫ్రూట్ఫుల్నెస్. అనగా మరి గొడ్రాలుతనం నుంచి హన్న ఏ రీతిగా అయితే ఫలభరితంగా ఎంతో ఆశీర్వదించబడిందో దాని గురించి మనం ఈరోజు చూసుకోబోతూ ఉన్నాం. హౌ దిస్ ఉమెన్ హు వాజ్ సో బ్యారన్, సో డ్రై, సో ఫ్రూట్లెస్, ఆమె జీవితాన్ని దేవుడు ఎలా మార్చాడు, ఎంతో బ్లెస్సింగ్గా, ఎంతో ఫలభరితంగా ఎలా మారింది అనేటువంటిదే ఈరోజు మనం చూసుకోబోతున్నాం. సో ఫ్రమ్ బ్యారన్నెస్ టు బ్లెస్సెడ్నెస్. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ మొదటి 2 అధ్యాయాలు కూడా 1 Samuel ఫస్ట్ 2 chapters మీరు చదివినట్లయితే హన్నా గురించి మనకు కనిపించే ఒకే ఒక విషయం, చాలా విషయాలు ఏం కనిపించవు మనకు. ఆమె ఎలా బ్రతికింది, ఎలా మాట్లాడింది, ఎలా జీవించింది, ఎలా ఉండేది, నథింగ్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ థింగ్ దట్ యు ఫైండ్ అబౌట్ హన్నా ఇన్ చాప్టర్ 1 and 2, దట్ ఈజ్ అబౌట్ హర్ ప్రేయర్ లైఫ్. ఆమె ప్రార్థన గురించి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మనము ప్రార్థన ఎలా చేయాలి, ఎటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉండాలి, ఎటువంటి ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే మనము కూడా బ్యారన్నెస్లో నుండి బ్లెస్సెడ్నెస్లోనికి మనం ఎలా మన జీవితం ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అనేది మనం చూసుకోబోతున్నాం. హల్లెలూయా. ప్రేమన దేవుని బిడ్డలారా, మన అందరికీ కూడా ప్రార్థన జీవితం ఉంది. వి ఆల్ హ్యావ్ ప్రేయర్ లైఫ్. అందరికి ఉందండి. ప్రేయర్ ఈజ్ అ పవర్ఫుల్ టూల్ దట్ గాడ్ హ్యాస్ గివన్ టు బిలీవర్స్. విశ్వాసులకు దేవుడిచ్చిన బలమైన ఆయుధం ఒకటి ఏంటంటే అది ప్రార్థన. కానీ అట్ ద సేమ్ టైం ప్రేయర్ ఈజ్ ఆల్సో పూర్లీ యూజ్డ్ టూల్. ఎంతో బలమైన ఆయుధము దేవుడు ఇచ్చినప్పటికీ కూడా చాలామంది విశ్వాసుల జీవితంలో ఈ ప్రార్థన అనే ఆయుధాన్ని ఎంతో తక్కువగా వాడుతున్నారు. అది చాలా బలహీనంగా ఉంటూ ఉన్నది. దాని అర్థం ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, మనము ప్రార్థన చేసుకోవాల్సిన సమయంలో చేసుకోవాల్సిన అంతగా ప్రార్థన చేసుకోవట్లా, ప్రార్థన చేసుకోవాల్సిన రీతిలో ప్రార్థన చేసుకోవట్లా. ఎంతమందికి అర్థమవుతుందండి? సో వీఆర్ ఫెయిలింగ్ ఇన్ యూజింగ్ దిస్ పవర్ఫుల్ టూల్ కాల్డ్ ప్రేయర్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ అస్. బహుశా అందుకనే మన జీవితాలలో చాలా వరకు ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్స్ మనం చూడలేకపోతూ ఉన్నాం. బ్యారన్నెస్ టు బ్లెస్సెడ్నెస్, ఫ్రూట్లెస్నెస్ టు ఫ్రూట్ఫుల్నెస్. ఎందుకంటే బహుశా ప్రేయర్ లైఫ్లో ఎక్కడో ప్రాబ్లం ఉంది, నీ ప్రార్థన జీవితంలో ఎక్కడో ప్రాబ్లం ఉంది. అందుకని ఈరోజు మనము హన్నా జీవితాన్ని చూసి ఆమె ప్రార్థన జీవితం ఎలా ఉన్నింది, హౌ వాజ్ హర్ ప్రేయర్ లైఫ్, వాట్ వాజ్ సో స్పెషల్ అబౌట్ హర్ ప్రేయర్ లైఫ్, వాట్ వాజ్ ద యునిక్నెస్ అబౌట్ హర్ ప్రేయర్ లైఫ్ అనేటువంటి కొన్ని విషయాలు మనం చూసుకోబోతున్నాం. ప్రేమన దేవుని బిడ్డలారా, ముందుగా మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 3 వచనాలు మనం చదువుదామండి. మొదటి 3 వచనాలు. ఎఫ్రాయిము మన్యమందు రామతయిం సోఫీము పట్టణపు వాడు ఒకడు ఉండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రామీయుడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఏలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతనికి 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు షీలోహునందున్న సైన్యములకు అధిపతియగు యెహోవాకు మ్రొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా
తన పట్టణము విడిచి అచ్చటికి పోవుచుండెను. ప్రేమన దేవుని బిడ్డలారా, ఈ చిన్న ఇంట్రొడక్షన్లో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, ఎల్కానా అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి 2 భార్యలు, ఒక ఆమె హన్నా, మరొక ఆమె పెనీనా. బహుశా హన్నాకు పిల్లలు కలుగలేదు కాబట్టే తను మరొక వివాహం చేసుకున్నాడు. దో హీ లవ్డ్ హ్యానా, మనం ఆ తర్వాత మనం చదువుకున్నట్లయితే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, హీ లవ్డ్ హ్యానా మోర్ దెన్ పెనీనా. హీ లవ్డ్ హ్యానా మోర్ దెన్ ద చిల్డ్రన్ ఆఫ్ పెనీనా. ఎంతో ఎక్కువగా ప్రేమించాడు. కానీ బహుశా అప్పట్లో ఉండేటువంటి ఆ ఒక కల్చర్ కానివ్వండి, తన ఒక పేరెంట్స్ కానీ ఫ్యామిలీ ప్రెషర్ వల్లనో తను మరొక వివాహం చేసుకున్నాడు పెనీనాను. అయితే ఇది ఒక కుటుంబం. ఎల్కానా ఉన్నాడు, హన్నా ఉంది, పెనీనా ఉంది. పెనీనాకు పిల్లలు ఉన్నారు. దేవుని వాక్యం అంటుంది, ఈ కుటుంబం అంతా కూడా ఏటేటా వారు షిలోకు వెళ్ళేవాళ్ళు. ఎందుకంట? దేవునిని స్తుతించి, ఆరాధించి, బలులర్పించి, ప్రార్థించుటకు. ప్రేమన దేవుని బిడ్డలారా, నా ప్రశ్న ఏంటంటే, ఎల్కానా హ్యాడ్ అ వండర్ఫుల్ రీజన్ టు ప్రైజ్ గాడ్, టు వర్షిప్ గాడ్, టు ఆఫర్ టు గాడ్. పెనీనా హ్యాడ్ మెనీ మోర్ రీజన్స్ టు ప్రైజ్ గాడ్, టు వర్షిప్ గాడ్, టు గాడ్. బట్ వాట్ రీజన్ డిడ్ హన్నా హ్యావ్? హన్నాకు కారణాలు ఏంటి? ఎల్కానాకు 2 భార్యలు ఉన్నారు, ఒక భార్యకు పిల్లలు ఉన్నారు. పెనీనాకు పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు. కానీ హన్నా దగ్గర మరి కారణాలు ఏంటి? ప్రార్థించుటకు, వర్షిప్ చేసేదానికి, దేవునిని స్తుతించడానికి. బట్ ద నంబర్ 1 లెసన్ దట్ వి లర్న్ ఫ్రమ్ హన్నా ఈజ్, ఈవెన్ హన్నా వాజ్ గోయింగ్ ఇయర్ ఆఫ్టర్ ఇయర్. ఏటేటా ఆమె కూడా వెళుతూ వచ్చింది. అంటే దాని అర్థం ఏంటంటే, హన్నా హ్యాడ్ అ పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. ఆమె ప్రార్థన జీవితం ఎలా ఉన్నిందండి? పర్సిస్టెంట్గా ఉన్నింది. అంటే ఆశీర్వాదం వస్తేనే నేను వెళ్తాను, లేకుంటే లేదు. దేవుడు ఆశీర్వదిస్తేనే ప్రార్థన చేసుకుంటాను, లేదంటే లేదు. నా ప్రార్థనకు జవాబు వస్తేనే నేను మళ్ళీ ముందుకెళ్తాను, లేదంటే అది లేదండి హన్నా జీవితంలో. హన్నా కూడా ఏటేటా దేవునిని స్తుతించి, ఆరాధించి, ప్రార్థన చేస్తూ, బలులు అర్పిస్తూ వచ్చేది. ఎంతమందికి అర్థమవుతుందండి? హన్నాస్ ప్రేయర్ లైఫ్. ఒకవేళ మనం హన్నా ప్రార్థన జీవితాన్ని ఒక గ్రాఫ్గా గీస్తే అది ఎలా ఉందంటే, అప్హిల్ అంటాం, ఇలా ఉంది. ఈరోజు ఒక చిన్న అసైన్మెంట్ అండి, మీ ప్రేయర్ లైఫ్ గ్రాఫ్ గీయండి అని చెప్తే ఎలా ఉంటుందో తెలుసా? మన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంటుందండి? ఇట్లుంటుంది మన ప్రేయర్ లైఫ్. ఇట్లా ఎప్పుడు ఉంటుందంటే, కొంతమంది జీవితంలో సమస్యలుంటే ఇట్లుంటుంది, సమస్యలు తీరిన తర్వాత ఇట్లుంటుంది, మళ్ళా సమస్యలు దేవుడు కూడా బహుశా అట్లే అందుకనే పెడతాడు. వీళ్ళు పైన ఎప్పుడు ఉంటారంటే, సమస్యలు ఉంటేనే వాళ్ళ గ్రాఫ్ పైకి ఉంటుంది, లేదంటే. ఇంకా కొంతమంది జీవితంలో రివర్స్ అండి, ఇంకా కొంతమంది జీవితంలో రివర్స్. సమస్యలు లేనప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటారు, సమస్య వచ్చినప్పుడు తగ్గిపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు సమస్య ఇచ్చాడు కదా, నేను ఎందుకు ప్రార్థన చేసుకోవాలి? ఈ సమస్య వెళ్ళిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకుంటా. దేవుడు నాకు విమోచన కలిగించిన తర్వాత నేను చర్చ్కి వస్తా. దెర్ ఆర్ సమ్ పీపుల్ లైక్ దాట్ ఆల్సో. సో వాట్ ఎవర్ మే బీ, మన ప్రేయర్ లైఫ్ యూజువల్గా ఇట్లుంటుందండి. ఇట్లా దట్ ఈస్ నాట్ కాల్డ్ పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ అంటే, ప్రేమన దేవుని బిడ్డలారా, సమస్యలు వచ్చినా రాకపోయినా, జవాబు వచ్చినా రాకపోయినా, సమయం ఉన్నా లేకపోయినా, మన ప్రార్థన అనేటువంటిది తగ్గకూడదు. హల్లెలూయా. కొంతమంది ఎందుకు ప్రేయర్ చేసుకోలేదంటే, సమయం లేదు. ఎందుకు ప్రేయర్ చేసుకోలేదు? నాకేం సమస్యలు లేవు కదా. అంటే సమయం ఉంటేనే, సమస్యలు వస్తేనే ప్రార్థన చేసుకుంటావా? ఎంతమందికి అర్థమవుతుందండి? దేవుని వాక్యం అంటుంది, ప్రేమన దేవుని బిడ్డలారా, ఎడతెగక మీరు ప్రార్థన చేసుకోండి. ప్రే వితౌట్ సీజింగ్, ప్రే పర్సిస్టెంట్లీ, ప్రే కన్సిస్టెంట్లీ. యేసుక్రీస్తు వారు ప్రార్థన గురించి చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. లూకా రాసిన సువార్త 11వ అధ్యాయంలో తన శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఎలా ప్రార్థన చేసుకోవాలి, టీచర్స్ హౌ టు ప్రే అనే ప్రశ్న అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు, చూద్దామండి మొదటి వచనం, లూకా రాసిన సువార్త 11వ అధ్యాయము మొదటి వచనం. ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయన నేర్పించండి అని చెప్తే, మరి 2వ వచనం నుంచి 4వ వచనం వరకు లార్డ్స్ ప్రేయర్ నేర్పిస్తాడు దేవుడు, యేసు ప్రభువారు. నేర్పించిన తర్వాత అక్కడతో ఆగిపోలా. తనేమంటున్నానంటే, మరి 5వ వచనం నుంచి ఒక చిన్న ఉపమానం చెప్తాడు, ఒక చిన్న పారబుల్.
ఏమని చెప్తాడంటే, ఒకవేళ ఒక స్నేహితుడు మరొక స్నేహితునింటికి వెళ్ళి రాత్రివేళ, మధ్యరాత్రి వేళ తలుపు తడుతూ, అయ్యా మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, తనకు ఇవ్వటానికి నా దగ్గర రొట్టెలు లేవు, దయచేసి నువ్వు వచ్చి రొట్టెలు తీసుకొని వచ్చి ఇవ్వు అని చెప్తే, లోపల ఉండేటువంటి ఈ స్నేహితుడు ఏమంటాడంట, చాలా రాత్రి అయిపోయింది, నేను పడుకొని ఉన్నాను, నా పిల్లలు కూడా పడుకొని ఉన్నారు, నేను తలుపులు ఆల్రెడీ వేసేసాను, నేను వచ్చి ఇవ్వలేను అని చెప్పినప్పటికీ కూడా ఈ వ్యక్తి ఏం చేశాడంట, పదే పదే తలుపు తడుతున్నాడంట. అందుకు యేసుక్రీస్తు ఒక మాట అంటారండి, చూద్దామండి. 8th verse, 8వ వచనం. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనను లేచి. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి ప్రేమన దేవుని బిడ్డలారా. యూ షుడ్ అండర్లైన్ దిస్ వర్డ్. ఏమంటున్నాడు యేసుక్రీస్తు? అతడు అతని స్నేహితుడైనందున ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి తలుపు తడుతున్నాడు. కాబట్టి అంటే జీసస్ వాజ్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లెయిన్ హౌ అవర్ ప్రేయర్ లైఫ్ షుడ్ బి. మన ప్రార్థన ఎలా ఉండాలో తెలుసా? ఒకసారి అడిగి జవాబు రాకపోతే ఫుల్ స్టాప్ పెట్టకూడదు. 1-2 సార్లు అడిగి జవాబు రాకపోతే మన ప్రార్థన జీవితము తగ్గిపోకూడదు, గ్రాఫ్ పడిపోకూడదు. యేసుక్రీస్తు వారు అదే అంటున్నారు, అతడు సిగ్గుమాలి మాటి మాటికి తడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? బికాజ్ హీ నాక్డ్ పర్సిస్టెంట్లీ, హీ ప్రేడ్ పర్సిస్టెంట్లీ. మీకు అర్థమవుతుందండి? అంటే మన ప్రార్థన జీవితం అలా ఉండాలని యేసుక్రీస్తు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ ఉపమానం చెప్పారండి. అతడు సిగ్గుమాలి మాటి మాటికి తప్పు తట్టినందున అతడు లేచి వచ్చి తలుపు తెరిచి ఏం చేస్తాడంట? ఇస్తాడంట. ఆ తర్వాత అంటున్నాడు ఫేమస్ వర్స్ 9, మనకందరికి కూడా తెలిసిన వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ఈరోజు నేను అనుకుంటాను ప్రేమన దేవుని బిడ్డలారా, ఎందుకు మనలో కొంతమందికి మన ప్రార్థనలకు జవాబు రావట్లేదంటే ఈ పర్సిస్టెన్స్ లేదు, ప్రార్థనలో ఈ కన్సిస్టెన్సీ లేదు. ఏదో ఒకసారి అడుగుతాం, 2 సార్లు అడుగుతాం, 3 సార్లు అడుగుతాం, మానేస్తూ ఉన్నాం. We are not persistently knocking at the door of heaven. We are not persistent in praying to God. అది రెగ్యులర్ డైలీ ప్రేయర్ లైఫ్ అయినా లేదా ఏదో ఒక విషయం కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఏ విషయంలోనైనా ప్రేమన దేవుని బిడ్డలారా, God is expecting us to have a persistent prayer life. ఎడతెగక మనం ప్రార్థన చేసుకోవాలి, ఎడతెగక. హన్నా జీవితంలో అది మనం చూస్తున్నాం. ఏటేట అనే మాట దేవుని వాక్యం చెప్తుంది. ఏటేట, దట్ మీన్స్ ఎవ్రీ ఇయర్, రెగ్యులర్లీ. షీ డింట్ హ్యావ్ అ రీజన్ టు డూ సో, బట్ షీ డిడ్ దట్. యేసుక్రీస్తు వారు కూడా ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ ఒక్క గెత్సెమనే తోటలో ఎవ్రీడే యూస్ టు ప్రే, ప్రతిదినము కూడా, ఇంకా చీకటిగా ఉన్నప్పుడే పెందులు అక్కడే లేచి అనే మాట మనం అనేకమైన సార్లు చూస్తాం. గెత్సెమనే తోటలో కూడా ఒకసారి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, తిరిగి వస్తాడు, శిష్యులు పడుకొని ఉన్నాడు. డిస్కరేజ్ అయ్యాడా? ప్రార్థన ఆపేశాడా? దేవుని వాక్యం అంటుంది మళ్ళా వెళ్ళాడు. హౌ మెనీ టైమ్స్? 3 times. దట్ ఈస్ పర్సిస్టెన్స్. యేసుక్రీస్తు వారే అటువంటి పర్సిస్టెన్స్ ఆయన చూపించినట్లయితే మనం ఎంతగా చూపించాలి మన ప్రార్థనలో. వి నీడ్ టు హ్యావ్ ఎ పర్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్. అటువంటి పర్సిస్టెన్స్ మీ జీవితంలో ఉందా? ఈరోజు ఆలోచిద్దామండి. హన్నాను చూసినప్పుడు రెండవది ఏంటంటే, రెండవ లెసన్ ఏంటంటే, హన్నా ప్రేడ్ డిస్పైట్ డిస్కరేజ్మెంట్. తనకు నిరాశ కలిగించే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆమె ప్రార్థన ఆపల. ఎలా వచ్చాయి డిస్కరేజ్మెంట్? ఒక 3 డిస్కరేజ్మెంట్స్ నేను మెన్షన్ చేస్తానండి. 3 రకాలుగా ఆమెకు డిస్కరేజ్మెంట్ వచ్చింది. మొదటిది ఏంటంటే, ప్రార్థన చేస్తూ ఉంటే, ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటే, ఏటేట ప్రార్థన చేస్తుంటే కూడా ఆమెకు జవాబు రావట్లా. దట్ ఈస్ ఫస్ట్ డిస్కరేజ్మెంట్. అదే డిస్కరేజ్మెంట్ కదండి. అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ డిస్కరేజ్మెంట్. మనం కొన్నిసార్లు కొంతమందిని అడిగినప్పుడు, ఎందుకు ప్రేయర్కు రావట్లా, మీరు ఎందుకు ప్రేయర్ చేసుకోవట్లా, ఎందుకు బైబిల్ చదవట్లేదు, ఎందుకు మీ ప్రార్థన జీవితం తగ్గిపోయిందంటే, ఏం చేయాలన్నా ఎంత ప్రేయర్ చేసినా కూడా జవాబు రావట్లా. అంటే అన్ఆన్సర్డ్ ప్రేయర్ ఆర్ డిలేడ్ ఆన్సర్స్ టు ప్రేయర్స్.
మన ప్రార్థనకు జవాబు రాకపోవడమే ఒక డిస్కరేజ్మెంట్. అది హన్నాకు జరిగింది. రెండవది మీరు గమనిస్తే ఆమెకు వచ్చిన డిస్కరేజ్మెంట్ ఏంటంటే, తన స్వంత కుటుంబంలోనే పెనిన్నా, తన ఓన్ ఫ్యామిలీ మెంబర్ డిస్కరేజ్ చేస్తూ ఉంది. ఆ మాట కూడా మనం చదువుకుందాం ప్రేమన దేవుని బిడ్డలారా. మరి 5వ వచనము 6వ వచనం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ వచ్చెను. అంటే పెనిన్నా ప్రేమన దేవుని బిడ్డలారా, షీ వాజ్ అ సెకండ్ డిస్కరేజ్మెంట్ టు హర్. ఒకటి, యాజ్ ఇట్ ఈస్ గాడ్ ఈజ్ నాట్ ఆన్సరింగ్, దేవుడు తన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లా, దేవుడే తన గర్భమును మూసేశాడు, అది పెద్ద డిస్కరేజ్మెంట్. అయితే రెండవ డిస్కరేజ్మెంట్ తన ఫ్యామిలీ మెంబర్. దేవుని వాక్యం అంటుంది, షీ వాజ్ ప్రవోకింగ్ అండ్ ఇరిటేటింగ్ హర్. ఆమెను ఎంతో విసిగిస్తూ కోపము పుట్టించే మాటలు ఆమె మాట్లాడుతుంది. ఏమని మాట్లాడి ఉంటుంది, ఎలా విసిగించింటుంది మనకు తెలుసు కదండి. ఎలా విసిగిస్తారో మనం కూడా విసిగిస్తాం, కొన్నిసార్లు మనల్ని కూడా విసిగిస్తారు. ఏమని అని ఉంటుంది, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. వాట్ షీ వుడ్ హ్యావ్ టోల్డ్, నువ్వు ఎందుకు పనికిరావు, నీకు అస్సలు పిల్లలు పుట్టలేదు, దేవుని శాపము నీ మీద ఉంది, నీ భర్త నిన్ను పట్టించుకోవట్లా కాబట్టి నన్ను వివాహం చేసుకున్నాడు, నీ భర్తకు నువ్వు అవసరం లేదు, నీ దేవుడు కూడా పట్టించుకోవట్లా, అందుకనే నీ ప్రార్థనకు జవాబు రావట్లా. యునో మేబీ దీస్ కైండ్ ఆఫ్ వర్డ్స్. కానీ నన్ ఆఫ్ దిస్ స్టాప్డ్ హర్ ఫ్రమ్ ప్రేయింగ్ టు గాడ్. అది మనం ఆలోచించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. కొన్నిసార్లు మనము తెగక ప్రార్థించాలి అని మనసు ప్రార్థన చేసుకున్నా కూడా, జవాబు రాకపోయినా కూడా ప్రార్థన చేసుకున్న ప్రజల నుండి, మరి ముఖ్యంగా మన ఓన్ ఫ్యామిలీలో నుండి డిస్కరేజ్మెంట్ రాగానే ప్రార్థన చేయడం ఆపేస్తాం లేదా తగ్గిస్తాం. శత్రువులు ఎక్కడో ఉండరని చెప్తారు కదా, ఇంట్లోనే ఉంటారు శత్రువులు. విదిన్ హర్ ఓన్ ఫ్యామిలీ షీ గాట్ డిస్కరేజ్మెంట్. ఆ తర్వాత 3వ డిస్కరేజ్మెంట్ ప్రేమన దేవుని బిడ్డలారా. మరి 3వ డిస్కరేజ్మెంట్ ఎక్కడి నుంచి అంటే 12వ వచనం, 1వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకుని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆమె ఎంతో ఆశతో, సరే ఇంట్లో చేసుకుంటే ప్రేయర్కు జవాబు రావట్లా, ఇంట్లోనే నాకు డిస్కరేజ్మెంట్ వస్తుంది, దేవుని సన్నిధానంలో దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, అక్కడన్నా నన్ను అర్థం చేసుకుంటారంటే, దైవజనుడు ప్రధాన యాజకుడైన ఏలి కూడా ఆమెను అర్థం చేసుకోవట్లా. ఆయన వచ్చి ఏమంటున్నాడు, అమ్మా నువ్వు ఏమైనా తాగి ప్రవర్తిస్తున్నావా, ఎంతసేపు మత్తురాలై అలా ఉంటావు నువ్వు. యు అండర్స్టాండ్, దెర్ వాజ్ అనదర్ డిస్కరేజ్మెంట్. ప్రేమన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు అన్ఆన్సర్డ్ ప్రేయర్స్ ఒక డిస్కరేజ్మెంట్ అయితే, రెండవది కుటుంబంలో నుండే డిస్కరేజ్మెంట్ వస్తే, మూడవది కొన్నిసార్లు సంఘంలో నుండి లేదా విశ్వాసుల నుండి కూడా కొన్నిసార్లు డిస్కరేజ్మెంట్స్ వస్తాయండి. ఎవ్రీబడి ఈజ్ హ్యూమన్ బీయింగ్. వారు కొన్నిసార్లు నేను అర్థం చేసుకోరు, నీ ప్రార్థన జీవితాన్ని అర్థం చేసుకోరు, నీ విశ్వాసాన్ని అర్థం చేసుకోరు. వాళ్ళు కొన్నిసార్లు డిస్కరేజింగ్ వర్డ్స్ మాట్లాడతారు. యూనో జస్ట్ లైక్ ఏలి, ప్రధాన యాజకుడు అండి. ఏలికు హన్నా తెలీదా, ఏటేటా వచ్చేది ఆమె, అదే దేవాలయానికి వచ్చేది, చూస్తున్నాడు, ఆమె పరిస్థితి ఏంటో తెలుసు, ఆమె తాగుతుందా లేదా తెలుసు. బట్ ఈస్ కమింగ్ అండ్ సేయింగ్, ఓ యూ డ్రంక్ ఉమన్, వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దట్. ఒక దైవజనుడి నుంచి అటువంటి మాటలు వినటము ఇంకెంత డిస్కరేజ్ అవుతామండి. ఈ రకంగా ఇంతగా ఆమెకు నిరాశ కలిగించే పరిస్థితులు వచ్చినా కూడా ఆమె ప్రార్థన చేయడము ఆపలేదు. ఈరోజు వాట్ ఈస్ దట్ ఈజ్ స్టాపింగ్ యూ ఫ్రమ్ ప్రేయింగ్ టు గాడ్. నీ ప్రార్థన జీవితం ఒకవేళ ఆ గ్రాఫ్ పడిపోయిందంటే కారణం ఏంటి? కారణం ఏంటి? పర్సిస్టెన్సీ లేదా, లేదా ఎవరో ఏదో అన్నారని చెప్పేసి మరి ప్రార్థన చేసుకోవడం ఆపేసావా? వాట్ ఈజ్ ఇట్? ఆలోచిద్దాం. జీసస్ హ్యాడ్ లాట్ ఆఫ్ డిస్కరేజ్మెంట్ అరౌండ్ హిమ్, బట్ హీ నెవర్ స్టాప్ ప్రేయింగ్. డిస్కరేజ్మెంట్స్ వస్తాయి ప్రేమన దేవుని బిడ్డలారా, కానీ డిస్కరేజ్మెంట్స్ వచ్చినంత మాత్రాన మనం ప్రార్థన చేసుకోకుండా ఆగిపోకూడదు.
నథింగ్ షుడ్ స్టాప్. ఇక్కడ ఇంకొక మాట నేను చెప్తానండి. షీ ఆల్సో హ్యాడ్ వన్ ఎంకరేజ్మెంట్. ఏంటి ఆ ఎంకరేజ్మెంట్ అంటే, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా? అంటే ఇంత డిస్కరేజ్మెంట్లో ఒక ఎంకరేజ్మెంట్ ఉంది ఆమెకు. ఏంటంటే తన స్వంత భర్త ఏం చేస్తున్నాడంటే పెనినా పిల్లల కంటే హన్నాను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. కేవలము మాటల రూపంలో ప్రేమ కాదండి, ఇచ్చే విషయంలో కూడా డబుల్ పోర్షన్ ఇస్తున్నాడు. అంతేకాదండి, ఆదరణకరమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకంత దిగాలుగా ఉన్నావు? నేనున్నాను కదా, 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా నీకు అని ఇంతగా ఆదరిస్తుంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవరైనా కానీ కరిగిపోయి ఆదరణ పొందుకొని ఏం చేస్తామో తెలుసా? మనలాంటి వాళ్ళము ప్రార్థన చేయడం మానేస్తాం. భర్త ఉన్నాడులే, భార్య ఉందిలే, వాళ్ళు ఉన్నారులే నాకు అని చెప్పి, అంటే వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, డిస్కరేజ్మెంట్ వచ్చినా కొన్నిసార్లు ప్రేయర్ చేయడం మానేస్తాము, ఎంకరేజ్మెంట్ ఎక్కువైనా కూడా కొన్నిసార్లు ప్రార్థన చేయడము. బోత్ ఎక్స్ట్రీమ్స్లో ఉంటాం మనం కొన్నిసార్లు. అంత బాగుంది కాబట్టి ప్రేయర్ చేసుకోం. మంచి జీతం ఉంది, మంచి కుటుంబం ఉంది, బాగా అన్నీ ఉన్నాయి నాకు, కాబట్టి తక్కువ. సమస్య వస్తేనే మళ్ళీ గ్రాఫ్ పైకి పోతుంది, లేకుంటే అందుకనే దేవుడు అప్పుడప్పుడు అట్లా పెడతాడనమాట. కొంతమందికి ముళ్ళు పెడతాడు. ముళ్ళు గుచ్చుకుంటా ఉంటే ప్రార్థన చేసుకుంటాం, లేదంటే లేదు. ఏ ఎక్స్ట్రీమ్లో ఉన్నావు నువ్వు ఈరోజు? డిస్కరేజ్మెంట్ ఉందని ప్రేయర్ చేసుకోవట్లేదా? ఎంకరేజ్మెంట్ ఉందని ప్రేయర్ చేసుకోవట్లేదా? బట్ హన్నా తనకు డిస్కరేజ్మెంట్ వచ్చినా, ఎంకరేజ్మెంట్ వచ్చినా, మంచిగా చూసుకుంటే భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, షీ ఆల్వేస్ హ్యాడ్ హర్ ఫోకస్ ఆన్ గాడ్ అండ్ షీ ఆల్వేస్ హ్యాడ్ అ హార్ట్ టు ప్రే. హల్లెలూయా. ప్రార్థన మీద నుండి ఆమె ఫోకస్ పోలేదు ప్రేమన దేవుని బిడ్డలారా. ఆదరించినా ఆదరించకపోయినా, గాయపరిచే మాటలు మాట్లాడినా కూడా, ఆదరించే మాటలు మాట్లాడినా కూడా ప్రార్థన మట్టుకు మానలేదు. ఈరోజు ఆలోచిద్దామండి. డిస్పైట్ డిస్కరేజ్మెంట్ అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ హన్నా ప్రేడ్. దట్ ఈస్ మై సెకండ్ పాయింట్. మూడవది ప్రేమన దేవుని బిడ్డలారా, ఇందాక చదువుకున్న ఈ వాక్యాలలోనే అనేకమైన సార్లు మనం గమనించిన విషయం ఏంటంటే, యెహోవా తన గర్భము మూసినందున అనే మాట మనం చూస్తున్నాం. గాడ్ హిమ్సెల్ఫ్ షట్ హర్ వూమ్. అంటే దాని అర్థం ఏంటంటే, గాడ్ పర్పస్లీ డిలేడ్ ద బ్లెస్సింగ్. డిలే చేశాడు. ఇది సమయము కాదు, ఇప్పుడు కాదు, ఇది కాదు అని చెప్పి డిలే చేశాడు. కొన్నిసార్లు ప్రేమన దేవుని బిడ్డలారా, డిలేడ్ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఫర్ అ రీజన్. ఇది నా మూడో అంశం. నీ ప్రార్థనకు జవాబు ఆలస్యం అవుతుంది అంటే దాని వెనకాల బలమైన కారణం ఉంది అనేది నువ్వు గుర్తించాలి. ఎప్పుడైనా ఏదైనా ఒక విషయము నీకు దొరకట్లా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దొరకట్లా, ఎంత ప్రయాసపడినా దొరకట్లా, నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దేవునికి దీని పట్ల బలమైన ఉద్దేశం ఉంది. గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్ బిహైండ్ దిస్. గాడ్ ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్ గ్రేట్ ఆఫ్టర్ దిస్. ఎందుకంటే ప్రేమన దేవుని బిడ్డలారా, హన్నాకు పుట్టిన సమూయేలు చిన్న వ్యక్తి కాదండి. హీ వాజ్ నో ఆర్డినరీ పర్సన్. బైబిల్లో మనం ప్రవక్తలను చూస్తాం, యాజకులను చూస్తాం, గొప్ప గొప్ప లీడర్స్ను చూస్తాం, గొప్ప గొప్ప మరి జడ్జెస్ను మనం చూస్తాం. కానీ సమూయేలు ఎవరో తెలుసా? హీ వాజ్ నాట్ ఓన్లీ అ జడ్జ్, హీ వాజ్ ఆల్సో అ ప్రాఫిట్, హీ వాజ్ ఆల్సో అ ప్రీస్ట్. బైబిల్లో ఈ 3 కాలింగ్స్ ఒకే వ్యక్తికి ఉండడం మనం చూడం ఎక్కువగా. వీ డోంట్ ఫైండ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ హ్యావింగ్ 3 కాలింగ్స్. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, శామ్యుయల్ వాజ్ నో ఆర్డినరీ పర్సన్. దేవుడు ఏం చెప్తున్నాడు? అమ్మా, నీ గర్భములో నుంచి రాబోయే కుమారుడు సామాన్యుడు కాదు. ఈ ఆశీర్వాదము కొరకు నువ్వు వేచి ఉండాలా. ఇది సమయము కాదు, ఇంకా సమయము ఆసనం కాలా, నువ్వు ఇంకా ప్రార్థన చేయాలా. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ అ డిలే ఫర్ యువర్ ప్రేయర్స్, యూ ట్రై టు అండర్స్టాండ్ దట్ గాడ్ ఈజ్ అబౌట్ టు డూ సంథింగ్ గ్రేట్. హల్లెలూయా. మనము డిప్రెస్ అవ్వకూడదు, మనం డిస్కరేజ్ అవ్వకూడదు. మనం ఏమని ఆలోచించాలంటే, దీని వెనకాల దేవుని బలమైన ఉద్దేశం ఉంది, గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. బైబిల్లో ప్రేమన దేవుని బిడ్డలారా, ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. ఫర్ ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ అ డిలే.
ఎవ్రీ టైమ్ దెర్ వాజ్ అన్ అన్ఆన్సర్డ్ ప్రేయర్. దాని తర్వాత ఒక గొప్ప కార్యము దేవుడు చేస్తాడు. సంసోను విషయంలో కదా, యేసుక్రీస్తు విషయంలో 400 సంవత్సరాలు డార్క్ పీరియడ్. పరలోకము నుండి ఒక్క మాట కూడా రాలా, ఒక్క ప్రవచనం లేదు, ఒక్క దర్శనం లేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది? ఎలిజబెత్ జకరియా విషయంలో ఎంతో ఆలస్యమైంది, ఆ తర్వాత యోహాను పుట్టాడు. గమనిస్తున్నారా? దెర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్. ఆఫ్టర్ ఎవ్రీ డిలే దెర్ హ్యాస్ బీన్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఈరోజు నీ జీవితంలో డిలే జరుగుతుందా? బీ రెడీ ఫర్ అ గ్రేట్ బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. ఆమేన్. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. డిలేస్ ఆర్ నాట్ డినయల్స్. దాని వెనకాల దేవుని గొప్ప ప్రణాళిక, గొప్ప ఉద్దేశం ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. హన్నాను చూసినప్పుడు మనం నేర్చుకునేటువంటి 4వ పాఠం ఏంటంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ఏటేటా ఆమె ప్రార్థన చేస్తూ వచ్చేది, సాధారణంగా ప్రార్థన చేస్తూ వచ్చేది. కానీ ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఆమె ప్రార్థన చేసుకునే తీవ్రతను పెంచేసింది. ద ఇంటెన్సిటీ ఆఫ్ హర్ ప్రేయర్ వాజ్ రేజ్డ్. ఏం చేసింది మనం చూద్దామండి. ఆమెను చెప్తుంది తన స్వంత మాటల్లో, ఏలితో మాట్లాడుతూ అంటున్నది 15వ వచనం. హన్నా, అది కాదు నా ఏలినవాడా. చదువు. నేను మనోదుఖము గల దాననై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. ప్రేమన దేవుని బిడ్డలారా, there is a time when we pray normally, but there should be a time when we pray in an extraordinary way. ఎంతమందికి అర్థమవుతుందండి? మనము సాధారణంగా ప్రార్థించే సమయం ఒకటి ఉంది, కానీ అసాధారణంగా ప్రార్థించే సమయం కూడా మనలో ఉండాలి. సాధారణంగా ఆరాధించే సమయం ఒకటి ఉంది, కానీ అసాధారణమైన రీతిలో కూడా మనము దేవునిని ఆరాధించగలగాలి. సాధారణమైన రీతిలో దేవునికి మనం ఇస్తాము, కానీ కొన్నిసార్లు అసాధారణమైన రీతిలో కూడా దేవునికి ఇవ్వాల్సిన వారి. దిస్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. ఈ మాట రాసి పెట్టుకొని ప్రేమన దేవుని బిడ్డలారా, గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే అంటే నార్మల్గా ఒక మార్గంలో వెళ్తూ ఉంటాం, నార్మల్గా రొటీన్గా ఒక పని చేస్తూ ఉంటాం, రొటీన్గా ప్రేయర్ చేసుకుంటాం, రొటీన్గా వర్షిప్ చేస్తాం, రొటీన్గా కానుకలు ఇస్తాం. బట్ దెర్ షుడ్ బి అ టైమ్ ఇన్ అవర్ లైఫ్ వేర్ వి గో అవుట్ ఆఫ్ ద వే. సాధారణంగా కాకుండా, ఎప్పుడు చేసే రీతిగా కాకుండా, మనము అసాధారణమైన రీతిలో కొన్నిసార్లు ప్రార్థన చేయాల్సిన అవసరం వస్తుంది. Today I'm asking you, when was the last time you went out of the way in praying to God? When was the last time you went out of the way in worshiping God? When was the last time you went out of the way in giving to God? When was the last time? ఒకసారి ఆలోచించండి. నేను అనుకుంటాను కదా, God was waiting for Hannah to go out of the way so that he can bless her. అన్ని సంవత్సరాలు ఆమె ఏటేటా వచ్చి సాధారణంగా ప్రార్థన చేసింది, సాధారణంగా బలులు అర్పించింది, సాధారణంగా స్తుతించింది. కానీ ఈ సంవత్సరం ప్రేమన దేవుని బిడ్డలారా, షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే. అసాధారణమైన రీతిలో చేసింది. ఎందుకు నేను అసాధారణమైన రీతిలో చేసింది అనేది నేను చెప్తానండి. ఒక స్త్రీ 6 రోజులలో పబ్లిక్గా దేవాలయంలో ప్రార్థన చేయటమే ఒక ఎక్స్ట్రాడినరీ థింగ్. బికాజ్ ఇట్ వాజ్ అ మేల్ డామినేటెడ్ సొసైటీ. స్త్రీలు పబ్లిక్గా అలా ప్రార్థన చేయడానికి వారికి అనుమతి లేదు, ఆ స్వేచ్ఛ లేదు. మోర్ సో ఫర్ ఉమెన్ లైక్ హన్నా. ఎందుకంటే హన్నాకు పిల్లలు లేరు కాబట్టి ఇటువంటి వారిని ఏం చేసేవాళ్ళంటే, ఎలా చూసేవాళ్ళంటే, దేవుని శాపము వీళ్ళ మీద ఉంది. ఎందుకు? పిల్లలు పుట్టలేదు కదా, గొడ్రాలు కదా, కాబట్టి వీళ్ళు దేవాలయంలోనికి రావడానికి అనుమతి లేదు. ఎంతమందికి అర్థమవుతుందండి? అటువంటి స్థితిలో ఉన్న హన్నా ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? ఎవరేమనుకున్నా నేను పట్టించుకోను, ఎవరైనా ఏమని అనుకోనివ్వండి. ఈమె మీద దేవుని శాపం ఉంది కదా, ఈమెకు పిల్లలు కలగలేదు కదా, ఈమె సాధారణమైన స్త్రీ కాదు కదా, ఈమె ఒక స్త్రీ కదా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది అని ఎవరేమనుకున్నా పర్లా. ఐ జస్ట్ వాంట్ టు పోర్ అవుట్ మై హార్ట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే అలా చేసిందో ఆ సంవత్సరము, ఆ సమయంలో దేవుని వాగ్దానం ఆమెకు వచ్చిందండి.
టిల్ దెన్ షీ డిడ్ నాట్ గెట్. టిల్ దెన్ షీ డిడ్ నాట్. ఈరోజు బహుశా దేవుడు అదే వెయిట్ చేస్తున్నాడు మీ జీవితంలో. మీలో కొన్ని ప్రశ్నలు ఉంటాయి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఒక విషయం కొరకు ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను, ఎందుకు జవాబు రావట్లా? బహుశా గాడ్ ఈజ్ వెయిటింగ్ యూ టు గో అవుట్ ఆఫ్ ద వే. కెన్ ఐ సీ దట్ మ్యాడ్నెస్ ఇన్ మై డాటర్? కెన్ ఐ సీ దట్ మ్యాడ్నెస్ ఇన్ మై సన్? ఎందుకు నేను మ్యాడ్నెస్, పిచ్చితనం అనే వాడుతున్నానంటే ప్రేమన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు అవుట్ ఆఫ్ ద వే వెళ్తావో దేవుని కొరకు, నీ చుట్టూన్న ప్రజలు ఏమంటారో తెలుసా? నీ స్వంత కుటుంబీకులు ఏమంటారో తెలుసా? నీకు పిచ్చి పట్టిందంటారు. యువర్ ఓన్ ఫ్యామిలీ, యువర్ ఓన్ పీపుల్. ఈమెకు పిచ్చి పట్టిందండి, ఈయనకు పిచ్చి పట్టిందండి. హన్నా గురించి అన్నారు కదా, ఏలి వచ్చి అంటున్నాడు, తాగినావా నువ్వేమన్నా? పిచ్చి పట్టిందా నీకేమన్నా? దావీదు ప్రేమన దేవుని బిడ్డలారా ఎంతో బాగా దేవుని ఆరాధించేవాడు. హీ వాజ్ అ వర్షిపర్ ఆఫ్ గాడ్. కానీ మందసము తీసుకొని వచ్చే సమయంలో పిచ్చి పట్టినట్లుగా ఆరాధించాడు. తన స్వంత భార్య ఏమనింది? నీకు పిచ్చి పట్టిందా? నువ్వు రాజువి కదా, నీ చుట్టూ స్త్రీలు ఉన్నారు కదా, నీ పై వస్త్రము కూడా నీ మీద లేదు అనే ధ్యాస కూడా నీకు లేదా? గమనిస్తున్నారా? వెన్ యూ గో అవుట్ ఆఫ్ ద వే, the people around you or your own people will say that you are crazy. అలా జరిగిందా మీ జీవితంలో ఎప్పుడన్నా? అలా జరిగినట్లయితే యూ హ్యావ్ గాన్ అవుట్ ఆఫ్ ద వే. కొన్నిసార్లు దేవుడు మన హృదయాన్ని ఎంతగా రేపుతాడంటే, నా దగ్గర ఉన్నదంతా నేను ఇచ్చేసేయాల దేవుని కొరకు. కొన్నిసార్లు బంగారము, బ్యాంగిల్స్, గోల్డ్ ఇయర్ రింగ్స్, చైన్స్, డబ్బులు, వ్యాలెట్ అంతా ఎంటీ చేసేయాల దేవుని కొరకు. పక్క నుంచి భార్య ఏమంటుంది తెలుసా? పిచ్చి పట్టిందా నీకేమన్నా? భర్త అంటాడు, పిచ్చి పట్టిందా? ఎస్, ఐఎమ్ మ్యాడ్ ఫర్ జీసస్. హ్యావ్ యూ డన్ దట్ ఎనీ టైమ్? నాకు ఒకసారి జరిగిందండి. థర్స్డే ఫాస్టింగ్ ప్రేయర్లోనే, ఐ థింక్ అరౌండ్ 8-10 years ago, అన్నగారు చెప్తున్నారు చర్చ్ కన్స్ట్రక్షన్ కొరకు. మై హార్ట్ వాజ్ మూవ్డ్ సో మచ్. ఐఎమ్ టెల్లింగ్ దిస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. నేను ఇంటికి వెళ్ళానండి, వెంటనే ఇంటికి వెళ్ళాను. ఆ రోజు వెళ్ళి నా దగ్గర ఉన్న గోల్డ్ అంతా కూడా, బ్రేస్లెట్, రింగ్స్, చైన్స్ అన్నీ కూడా తీసుకొచ్చి చిన్న డబ్బాలో పెట్టుకొచ్చాను. వెంటనే ఇచ్చేసాను అన్నకి. ఐ డిడ్ నాట్ కౌంట్, ఐ డిడ్ నాట్ డూ ఎనీథింగ్. గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. గాడ్ హెస్ బ్లెస్డ్ మీ, ఐఎమ్ గ్లాడ్ ఫర్ దట్. బట్ వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ వెంట్ అవుట్ ఆఫ్ ద వే? వెన్ వాజ్ ద లాస్ట్ టైం? అది ఏ విషయంలోనైనా, ప్రార్థించే విషయంలో కావచ్చు, ఇచ్చే విషయంలో కావచ్చు, వర్షిప్ చేసే విషయంలో కావచ్చు. కొన్నిసార్లు ఏడ్చాలనిపిస్తుంది, కంట్రోల్ చేసుకుంటాం. ద పవర్ ఆఫ్ గాడ్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ మూవింగ్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ us. బలంగా మన మధ్యలో సంచారం చేస్తూ ఉంటాడు. ఏడ్చేసేయాలా, మోకరించాలా, ఐ వాంట్ టు ఫాల్ ఫేస్ డౌన్, బట్ సంథింగ్ ఈజ్ హోల్డింగ్ మీ. ఎన్నిసార్లు అండి? సో మెనీ టైమ్స్ గాడ్ ఇన్స్పైర్డ్ యూ టు గో అవుట్ ఆఫ్ ద వే. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే, మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. మేబీ దట్ ఈస్ ద రీజన్ యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ ఆన్సర్డ్. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ నాట్ బీయింగ్ బ్లెస్డ్ యాజ్ మచ్ యాజ్ యూ హ్యావ్ టు బీ బ్లెస్డ్. ఎంతమందికి అర్థమవుతున్నాను? ఈరోజు నేను అందరినీ కూడా ప్రేరేపిస్తున్నానండి. ఈ విషయాలలో, ప్రార్థించే విషయంలో, ఆరాధించే విషయంలో, ఇచ్చే విషయంలో మనము రొటీన్గా అవుట్ ఆఫ్ ద వే వెళ్ళాలండి. రొటీన్గా, ఎప్పుడో కాదు, మళ్ళా యాజ్ ఆఫన్ యాజ్ పాసిబుల్. మీరు వెళ్ళి చూడండి ఎలా దేవుడు ఆశీర్వదిస్తాడో మీరే చూస్తారు. హన్నాను ఆశీర్వదించాడు. ఎలా ఆశీర్వదించాడు? గొప్ప ప్రవక్తనిచ్చాడు తన గర్భంలో నుండి. హన్నాతో ఫుల్ స్టాప్ సమూయేలుతో ఫుల్ స్టాప్ పెట్టలా. ఆ తర్వాత 5 మంది పుట్టారు మళ్ళీ హన్నాకు. ఎంతమందికి అర్థమవుతుందండి? లెట్ us గో అవుట్ ఆఫ్ ద వే. షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే ఇన్ వర్షిపింగ్ గాడ్. యేసుక్రీస్తు వారి గురించి కూడా రాయబడిన మాట, ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆయన ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. రోమిల్కి రాసిన పత్రికలో ఉంటుంది. జీసస్ గ్రోన్డ్, హీ గ్రోన్డ్. పై గదిలో ప్రేమన దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యంలో ఎప్పుడైతే దేవుని ఆత్మ మరి అగ్ని నాలుకల వలె వారి మీద దిగొచ్చిందో, వారు అన్య భాషలో ప్రార్థన చేయడం ప్రారంభించారు. చుట్టూన్న వారు ఏమన్నారండి? వీళ్ళకు పిచ్చి పట్టింది. తాగేసున్నారా మీరు? ఎవ్రీ టైమ్ బైబిల్లో మనం అదే చూస్తాం. ఎవ్రీ టైమ్ పీపుల్ వెంట్ అవుట్ ఆఫ్ ద వే ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్, ద పీపుల్ అరౌండ్ కాల్ దెమ్ ఫూల్స్. అది జరిగినప్పుడే సూచన, నువ్వు లైన్ దాటేసావని చెప్పేసి సూచన. సో టుడే లెట్ us అండర్స్టాండ్ ఆర్ థింక్ విదిన్ అవర్ లైఫ్స్, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ ఐ డిడ్ దట్. అలా చేయనట్లయితే ఐ ఎన్కరేజ్ యూ.
ఐ ఎన్కరేజ్ యూ. రొటీన్గా రోజు ప్రేయర్ చేసుకుంటామండి. ఈరోజు రాత్రంతా మేల్కొనుండి నేను ప్రార్థన చేసుకుంటాను. దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. రొటీన్గా రోజు ప్రేయర్ చేసుకుంటావు, ఈ రోజంతా తినకుండా నేను ప్రార్థన చేసుకుంటానండి. దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. ఒక 21 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను. దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. నా ఫోన్ జోలికి వెళ్ళానండి, ఒక 24 hours ఐ విల్ స్పెండ్ టైమ్ ఇన్ వర్డ్ ఐ విల్ ప్రే. దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. ఈరోజు అంతా కూడా ఐ లాక్అప్ మై సెల్ఫ్ ఇన్ ద రూమ్, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయకూడదు. ఐ విల్ స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఫర్ 2 hours, 5 hours, 6 hours. దట్ ఈస్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద వే. ఎంతమందికి అర్థమవుతుందండి? మీరు అలా చేయండి ప్రేమన దేవుని బిడ్డలారా. యు సీ హౌ యువర్ లైఫ్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఈ కొన్నిసార్లు మన రొటీన్ ప్రేయర్ లైఫ్తో మనకే బోర్ కొట్టేస్తుంది. రొటీన్గా ప్రేయర్ చేసుకో, అదే ప్రేయర్ కొన్ని సంవత్సరాల నుండి, అవే ప్రేయర్, అవే మాటలు, అవే వర్డ్స్. సబ్కాన్షియస్ లెవెల్లో కొన్నిసార్లు ప్రేయర్ చేస్తున్నాం. దెర్ ఈజ్ నో హార్ట్ అండ్ స్పిరిట్. లెట్ us go out of the way sometime. Let us go deeper into God. Let us connect more with God. Hallelujah. Let us ask God, Lord, give me a face-to-face encounter. మోషే అడిగాడా? అయ్యా నీ ముఖము నేను చూడాలి ప్రభు. ఐ వాంట్ టు సీ యువర్ ఫేస్ లార్డ్. లెట్ us go out of the face. ప్రేమన దేవుని బిడ్డలారా, మనలో ఆశ ఉండాలంతే అండి, దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేటువంటిది. ఆశ లేకపోతే ఎక్కడి నుంచి తృప్తిపరుస్తాడు ఆయన? హన్నా డిడ్ దట్. షీ వెంట్ అవుట్ ఆఫ్ ద వే. అక్కడి నుంచి మనం ముందుకెళ్దాం ప్రేమన దేవుని బిడ్డలారా, ముందుకెళ్దామండి. ఐదవ లెసన్ ఏంటంటే ప్రేయర్లో చాలామంది మాట ఇస్తారండి. అయ్యా నువ్వు ఇది ఇచ్చినట్లయితే నేను ఇది చేస్తాను, నువ్వు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను ప్రభువా, నువ్వు ఉద్యోగం ఇవ్వు నేను కానుకిస్తాను, నువ్వు వివాహం జరిగించు నేను రోజు ప్రార్థన చేసుకుంటాను, పిల్లలు కలిగినట్లయితే ప్రతి వారం చర్చికి వస్తాను. మాట ఇస్తాం కానీ దేవుడు మాట నిలబెట్టుకుంటాడు, మనము మాట తప్పుతాం. హన్నా అలా చేయలే. యు నో వాట్ హన్నా డిడ్? ఆమె మాట ఇచ్చింది, మాట నిలబెట్టుకునింది. షీ గేవ్ అ వర్డ్ ఇన్ ప్రేయర్, షీ స్టుడ్ ఆన్ హర్ వర్డ్. కొన్నిసార్లు ఇది కూడా కారణం అని నేను అనుకుంటాను ప్రేమన దేవుని బిడ్డలారా. దేవునికి ఆ కాన్ఫిడెన్స్ లేదు నీ మీద. వీరు మాట ఇస్తారు కానీ మాట మీద నిలబడరు కాబట్టే నేను ఆశీర్వదించలేకపోతూ ఉన్నాను. ఎన్నో మాట్లాడతాం ప్రార్థనలో, ఆశీర్వాదము పొందుకోవడానికి ఎన్నెన్నో మాట్లాడతాం, ఎన్నో చెప్తాం. దేవా ఇది చేస్తా, అది చేస్తా, నువ్వు ఆశీర్వదించు ప్రభువా, నువ్వు ఇవ్వు ప్రభువా, నేను చేస్తాను ప్రభువా. ఒక్కసారి బ్లెస్సింగ్ వచ్చిన తర్వాత ప్రార్థన లేదు, చర్చ్ లేదు, బైబిల్ లేదు. ఏమంటే దేవుడు ఆశీర్వదించాడు కదా, బిజినెస్ ఇచ్చినాడు కదా, బిజినెస్లో బిజీ. పిల్లల్ని అడిగినా కదా, పిల్లలు ఇచ్చాడు కదా, పిల్లలతో బిజీ. పెళ్ళి అడిగినా కదా, పెళ్ళి చేశాడు కదా, ఫ్యామిలీతో బిజీ. అంటే ఏంటి దాని అర్థం? యువర్ ఓన్ బ్లెస్సింగ్ హ్యాస్ బికమ్ అ కర్స్ ఫర్ యూ. నువ్వు ఏదైతే ఆశీర్వాదం అనుకున్నావో అదే ఆశీర్వాదము నిన్ను దేవుని నుంచి దూరంగా తీసుకెళ్తుంది. అంటే ఏమైంది? శాపంగా మారింది నీకు. అది శాపంగా మారింది. లెట్ us స్టాండ్ ఆన్ అవర్ వర్డ్. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ దేవునికి ఇస్తావో, ఈ వ్యక్తి ఇచ్చిన మాట మీద నిలబడతాడు అనే కాన్ఫిడెన్స్ దేవునికి నీ మీద వస్తే నువ్వు అడిగినంత దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. హన్నాకు అందుకనే ఇచ్చాడు ప్రేమన దేవుని బిడ్డలారా. దట్ ఈస్ మై 5th లెసన్. ఫుల్ఫిల్ యువర్ ఓస్ టు గాడ్ జస్ట్ యాజ్ హన్నా డిడ్, అదర్వైజ్ యువర్ బ్లెస్సింగ్ విల్ బికమ్ యువర్ కర్స్. 6వది ప్రేమన దేవుని బిడ్డలారా, 6వది 2వ అధ్యాయాన్ని చూద్దామండి. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6-7 చెప్పి నేను ముగిస్తానండి. 1st verse, 2nd chapter 1st verse. మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది. హన్నా ఇలా అనలేదు, నా హృదయము యెహోవా ఇచ్చిన ఆశీర్వాదమందు సంతోషించుచున్నది, నా హృదయము సమూయేలు నందు సంతోషించుచున్నది. ఏమంటుంది? యెహోవా అంటే ఏంటి దాని అర్థం? హన్నాకు ప్రేమన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఆశీర్వాదముల కంటే ఆశీర్వాదములు ఇచ్చే దేవుడే గొప్ప. హల్లెలూయా. 2 విషయాలు ఇక్కడ. ఒకటి, ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్, ద గాడ్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుడిచ్చిన ఆశీర్వాదములు ఇచ్చిన దేవుడు. మన జీవితంలో యూజువల్గా దేవుడిచ్చే ఆశీర్వాదముల మీదనే మనకు ఫోకస్. దేవుడిచ్చిన ఆశీర్వాదముల మీదనే ఫోకస్.
ఆ ఆశీర్వాదం రాగానే ఆశీర్వాదములు ఇచ్చిన దేవుని మనం మర్చిపోతాం. బట్ హన్నా ఏమంటుందండి, నా హృదయము యెహోవా యందు ఆనందించుచున్నది. హర్ డిలైట్ వాజ్ ఇన్ ద లార్డ్, నాట్ ఇన్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. లెసన్ నెంబర్ 6, చివరిది ప్రేమన దేవుని బిడ్డలారా, చివరిదండి. మొదటి అధ్యాయంలో ఆమె వేదన చూస్తున్నాం, ఆమె ప్రార్థన చూస్తున్నాం, ఆమె వాగ్దానము చూస్తున్నాం, దేవుడిచ్చిన ఆశీర్వాదమును చూస్తున్నాం, ఆమె ఇచ్చిన మాట మీద నిలబడ్డం చూస్తున్నాం. అన్నీ అయిపోయినాయి. ఫస్ట్ చాప్టర్లోనే అన్నీ అయిపోయినాయి. ఆమె ప్రార్థనకు జవాబు వచ్చేసింది. కానీ అక్కడితో ఆమె ప్రార్థన జీవితం ఆగిపోయిందా? ప్రార్థన ఆగల. మీరు గమనించండి, సెకండ్ చాప్టర్ మొత్తం కూడా మళ్ళా ప్రార్థన చేస్తున్నాం. ద హోల్ ఆఫ్ సెకండ్ చాప్టర్ ఈజ్ అ ప్రేయర్ ఆఫ్ ప్రైజ్, స్తుతి ప్రార్థన. మన జీవితంలో ప్రేమన దేవుని బిడ్డలారా, ఫస్ట్ చాప్టర్తో ఫుల్ స్టాప్, ప్రేయర్ కూడా ఫుల్ స్టాపే. బ్లెస్సింగ్ వచ్చిందంటే దట్ బ్లెస్సింగ్ ఈజ్ బికమింగ్ అ ఫుల్ స్టాప్ టు అవర్ ప్రేయర్. ఎంతమందికి అర్థమవుతుందండి? ఎందుకు చర్చికి రావడంలే? అయిపోయింది కదా, ఇంకా అంతా అయిపోయింది కదా, బ్లెస్సింగ్ వచ్చేసింది కదా. ఎందుకు కానుకలు ఇవ్వట్లా? అయిపోయింది, అంత అయిపోయింది. ప్రేయర్ చేసుకున్నా, దేవుడు ఇచ్చేసినాడు, అయిపోయింది. అంటే యువర్ బ్లెస్సింగ్ ఈజ్ బికమింగ్ అ ఫుల్ స్టాప్ టు యువర్ ప్రేయర్. అలా ఉండకూడదు ప్రేమన దేవుని బిడ్డలారా. నువ్వు ఫుల్ స్టాప్ పెడితే నీ బ్లెస్సింగ్ ఫుల్ స్టాప్ పెడతాడు దేవుడు. ఇంకా నువ్వు బ్లెస్సింగ్నే ప్రేయర్కు ఫుల్ స్టాప్గా పెడితే నీ బ్లెస్సింగ్కు దేవుడు ఫుల్ స్టాప్ పెడతాడు. ఆమె ఫుల్ స్టాప్ పెట్టలా. అందుకనే తర్వాత మీరు వెళ్ళి చదవండి, సమూయేలు కాదని ఇంకా 5 మందిని దేవుడు ఇచ్చాడు. బికాస్ షీ డిడ్ నాట్ పుట్ అ బ్లెస్సింగ్ as full stop to prayer, God did not put a full stop to her blessing. That's my 7th point. చివరి అంశం ఈరోజు. సమస్య ఉన్నా లేకపోయినా, జవాబు వచ్చినా రాకపోయినా, దేవుడు ఆశీర్వదించినా ఇవ్వకపోయినా, ప్రార్థన ఆగల ఆమె జీవితంలో. Prayer did not stop. She continues to pray to God. She continues to worship God. She continues to give to God. She continues to offer sacrifices to God. Hallelujah. మన జీవితంలో నాన్ స్టాప్ ప్రేయర్ ఉండునుగాక. Let there be never full stop to prayer in our life. దేవుడు ఆ రీతిగా మన ప్రార్థన జీవితము మార్చునుగాక. హల్లెలూయా. 7 విషయాలు మనం నేర్చుకున్నాం ప్రేమన దేవుని బిడ్డలారా. ప్రార్థన చేసుకుందామండి. లెట్ us also have a powerful prayer life like Hannah. రొటీన్ ప్రేయర్ లైఫ్ పక్కకు పెట్టేద్దామండి. నౌ వీ షుడ్ గో టు ద నెక్స్ట్ లెవెల్. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. వీ హ్యావ్ సెలబ్రేటెడ్ 26 గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ చర్చ్ యానివర్సరీ. నీ ప్రార్థన జీవితంలో మార్పు వచ్చిందా? ఈరోజు ఆలోచిద్దాం. మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలండి. నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ రెల్మ్కి వెళ్ళాలా, నెక్స్ట్ పొజిషన్లోకి వెళ్ళాలా. మన ప్రార్థన జీవితంలో మార్పు రావాలి. రొటీన్గా ప్రార్థన చేసుకునే కాడ నుంచి మనము ఎక్స్ట్రాడినరీగా, అసాధారణంగా ప్రార్థించాలి, అసాధారణంగా దేవుని ఆరాధించాలి, అసాధారణమైన రీతిలో దేవునికి ఇవ్వగలగాలి. లెట్ us go out of the way today, just like Hannah did. ఎప్పుడైతే ప్రేమన దేవుని బిడ్డ ఆ రీతిగా నీ ప్రార్థన జీవితం మారుతుందో, నీ barrenness-ను దేవుడు బ్లెస్సెడ్నెస్గా మారుస్తాడు. Everything that is barren and dry in your life will become fruitful in your life. Hallelujah. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవా, ఈ సమయంలో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, బలమైన ప్రార్థన జీవితము మేము కలిగి ఉందుముగాక. ఎడతెగక మేము ప్రార్థించాలి, పట్టు వదలక మేము ప్రార్థించాలి ప్రభువా. అయ్యా తండ్రి, రొటీన్ ప్రేయర్ లైఫ్లో నుండి ప్రభువా తండ్రి, ఒక వింతైన, ఒక నూతనమైన, ఒక బలమైన తండ్రి, తీవ్రమైన ప్రార్థన జీవితము మేము కలిగి ఉండుటకు మాకు సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి మీ ప్రభువా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా సాధారణమైన ప్రార్థన జీవితం విడిచి ప్రభువా ఒక ఎక్స్ట్రాడినరీ ప్రేయర్ లైఫ్ మేము కలిగి ఉండుటకు మాకు సహాయం చేయమని, అటువంటి ఆత్మ నడిపింపు మాకు దయచేయమని, అటువంటి ఆసక్తి మాకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.